హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. రీసెంట్‌గా నేను ఒక ఫుడ్ ఆర్డర్ మీద వీడియో క్రియేట్ చేస్తే, దాని మీద చాలా విభిన్న రకాల ఒపీనియన్స్ జరిగాయి. వగైరా, వగైరా డిఫరెంట్ ఫోర్సెస్ స్టార్టెడ్ టు గెట్ ఇంటు ద పిక్చర్. బట్ నాకో విషయం అర్థమైంది ఏంటంటే, నేను నెంబర్ ఆఫ్ హోటలియర్స్‌తో మాట్లాడుతున్నా ఈ విషయంలో. వీళ్ళేం చెప్తున్నారు అంటే, వి పే అన్ ఎక్స్ అమౌంట్ టు దీస్ వ్లాగర్స్, విచ్ ఐ యామ్ వెరీ సర్ప్రైజ్డ్. ద అమౌంట్ సీమ్స్ టు బి వెరీ హై. అండ్ అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టాలంటే చాలా ఖర్చులున్నాయి. ఒక 20 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాండెస్ట్ ఇండస్ట్రీ ఇన్ మై లైఫ్. వన్ ఆఫ్ ద ప్యాషనేట్ బిజినెసెస్ ఐ వాంట్ టు డూ ఈస్ ఫుడ్. బికాస్ ఐ లవ్ ఫుడ్. ఐ ట్రావెల్ ద వరల్డ్. ఐ ఈట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ హలాల్, ఎడిబుల్ అక్రాస్ ద గ్లోబ్. సో బట్ దెన్ నాకెప్పుడు కూడా ఈ ఫుడ్ బిజినెస్ చేయాలంటే ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే ఐ నో దట్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ టైమ్, డిమాండ్, యాక్షన్, ఎగ్జిక్యూషన్. పాపం వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అటువైపు నుంచి స్విగ్గీ రూ. 1,00,000 బిజినెస్ చేస్తే 60,000 తీసుకొని పోతున్నారు. ఇటువైపు నుంచి వ్లాగర్స్ ప్రతి రీల్‌కే 10, 20 వాటెవర్, కొంతమంది 50, 1,00,000 కూడా తీసుకుంటున్నారు. ఈస్ దిస్ ట్రూ? నిజంగా ఇలా నడుస్తుందా? ఓ పని చేద్దామా? దీని మీద డీటెయిల్ వీడియో చేద్దామా లేదనేది నేను యాక్చువల్లీ దీన్ని రీల్ కింద రిలీజ్ చేసేస్తా. వై డోంట్ యూ గైస్ గో ఫర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మోడల్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది. నాకు ఈ వీడియోకి ఎన్ని డబ్బులు ఇవ్వాలో దీన్ని మీరు చూస్తున్న వ్యూవర్షిప్ యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, దీనికి ఒక 10 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే దానికి కావాల్సిన డబ్బులు వస్తాయి. 1,00,000 వ్యూస్ వచ్చాయంటే దానికి కావాల్సిన డబ్బులు ఇస్తాయి. సో నేను పర్ఫామ్ చేస్తేనే నాకు డబ్బులు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు నాకు సర్టన్ ఫీజు ఎందుకు? సేమ్ లాజిక్ మీరు అటెందుకు అప్లై చేయట్లా? ట్రై చేసి చూడండి. ఇన్నాళ్ళు వాళ్ళ నెక్సస్‌లో మీరు నడుస్తున్నారు. మీరు యూ ఆర్ ద వన్స్ హూ షుడ్ బి కంట్రోలింగ్ థింగ్స్ అరౌండ్ యూ, నాట్ వైస్ వర్సా. అండ్ దీస్ ఆర్ నాట్ సమ్ గ్లోబల్ ఇండస్ట్రీస్ కమింగ్ విత్ హ్యూజ్ క్యాపిటల్ దట్ దే విల్ కంట్రోల్ యూ. దీస్ ఆర్ రెగ్యులర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఐ థింక్ యూ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇంటు ద rat race. Think about it. And let me know if you think we should talk about this in detail with somebody from the game, or we do an analytic video. ఉంటాం అలా. జై హింద్.